90,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేము ప్రారంభిస్తే లక్షల కోట్ల అవినీతి జరిగింది చెప్పేసి మీరే అన్నారు. మరి ఆ లక్షల కోట్ల అవినీతి అని తేల్చిరా 16 నెలల్లో? కేసీఆర్ని జైలేస్తాం, కేటీఆర్ని జైలేస్తాం, కేసీఆర్ కుటుంబాన్ని అంతా జైలేస్తాం అని మాట్లాడినటువంటి దద్దమ్మలు సన్నాసులు ఈ 16 నెలల కాలంలో ఏమైనా తేల్చిరా? జైలుకు పోవాలని ఆశ కాదు బ్రదర్. అబద్ధాలను ప్రచారం చేసి సిల్వలు పలువలుగా ప్రచారం చేసి కేసీఆర్ గారి యొక్క క్యారెక్టర్ని అన్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు ఏమన్నారు? కేటీఆర్ మీద అనేక ఆరోపణలు, ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి టెండర్లో కూడా అవినీతి అని చెప్పేసి మాట్లాడారు. తేల్చిరా బ్రదర్ నేను అంటాను. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లో వస్తం ఉందని చెప్పేసి అన్నారు. ఏమన్నా తేల్చిరా బ్రదర్? బ్రదర్ నేను ఏమన్నా బ్రదర్, ఇప్పుడు 16 నెలలు అవుతుంది కదా, నువ్వు ఏమైనా తేల్చినవా? ధరణి గురించి అయితే చాలా దుష్ప్రచారం చేసి బ్రదర్. ఇవాళ అదే ధరణిని భూభారతిగా తీసుకొచ్చి ఇవ్వాలి. నేను చెప్తాను, ధరణిలో 36 మాడ్యూల్స్ ఉంటే దీంట్లో 6 మాడ్యూల్స్ కానీ 5 మాడ్యూల్స్ కానీ మార్చిర్రు. అలా ఏదుందో ఇలా అదే ఉంది, ఈ తేడా లేదల్లా. దాని పేరు మార్చి పుస్తకం యొక్క రంగు మార్చడం కోసమే ఇవాళ భూభారత్ అనే ఒక యాప్ తెచ్చేది తప్ప దాంట్లో కొత్త కథ ఏముందల్లా. సేమ్ అలా ఏ ఉన్నాయో దీంట్లో గయ్యే ఉన్నవి. ఇవాళ నేనేమంటే ధరణి మీద కూడా పెద్ద ఆరోపణలు చేసినారు. లక్షల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతమైనవి మొత్తం కేసీఆర్ కుటుంబం అంతా ఆక్రమించిందని చెప్పేసి మాట్లాడినారు. తేల్చి రబదని నేను అంటాను. ఇవాళ ఈ 16 నెలల కాలంలో మీరు సుమారు ఒక 13-12 ఆరోపణలు చేశారు కేసీఆర్ గారి కుటుంబం పైన. తీవ్రమైన ఆరోపణలు, నిత్యం అదే ఆరోపణలు, రోజు ఇదే ఆరోపణలు. గడిలను బద్దలు కొట్టాలి, మొత్తం కూడా కేసీఆర్ గారు అట్లా అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ సెక్రటరీకి రాడు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటాడు అని చెప్పేసి మాట్లాడినటువంటి నువ్వు ఇవాళ ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? హోమ్ ఫర్ వర్కే కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమంటారు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తారు కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆయన సెక్రటరీకి వస్తున్నా అనుకుంటున్నావా? సెక్రటరీ పరిపాలన చేస్తున్నా, వర్క్ ఫ్రమ్ హోమే. ఎక్కడిది? జూబ్లీ హిల్స్ లో కట్టుకున్నటువంటి బంగ్లా ఉందో అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తుండే. అప్పుడప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్కి వస్తుండే, సెక్రటరీ పోతున్నా అనుకుంటారా మీరు? మరి ఈయన ఏమనాలి? నేను ఇలా గతంలో 18 గంటలు కష్టపడుతున్నాను నేను అంటే. మరి 18 గంటలు కష్టపడితే ఆదాయం రావాలి కదా. ఇన్ని నెలల్లో ఒక్క రోజు కూడా నేనేమంటే 18 నెలలు నువ్వు కష్టపడ్డావు, 18 గంటలు నువ్వు కష్టపడ్డైతే ఆదాయం ఏది? ఆదాయం ఎందుకు కిందికి పోతుంది? రాష్ట్రం ఎందుకు అధోగతి పాలవుతుంది? అప్పులు ఎందుకు పుడతలేవు? రైజింగ్ తెలంగాణ ఎందుకు లూజింగ్ తెలంగాణ అవుతుంది? సెలవులు ఇటు నువ్వు పని చేస్తున్నావా? ఇవాళ ఇటును అనుముల కుటుంబం యొక్క ఆస్తులు పెరుగుతున్నాయి కానీ తెలంగాణ ఆదాయం తగ్గుతుంది. కారణం ఏందంటున్నా, ఇవాళ అమృత్ టెండర్లో సంబంధించి మీ బామార్దికి వస్తవి, మీ సుజన్ రెడ్డి అనే బామార్దికి వస్తవి. అదేవిధంగా నీ ఇయ్యంపుడైతే ఎంకరెడ్డి ఎవరుతుండ్రో ఎన్ని లక్షల కోట్ల రైట్ ఆఫ్ అవుతుంది, ఎన్ని వేల కోట్ల సంథింగ్ కేంద్ర ప్రభుత్వం రైట్ ఆఫ్ అవుతుంది. అదేవిధంగా నీ కొండలరెడ్డివి, నీ జగదీశ్వర్ రెడ్డికి, నీ తిరుపతి రెడ్డికి ఆస్తులు పెరుగుతాయి. ఫ్యూచర్ సిటీ పేరుతో 1000 ఎకరాల భూములు కొనుక్కుంటారు. ఇవాళ అనుముల కుటుంబం యొక్క ఆస్తులు పెరుగుతున్నవి, తెలంగాణ ఆస్తులు మాత్రం తగ్గుతూ ఉన్నవి, తెలంగాణ బడ్జెట్ తగ్గుతూ ఉంది, తెలంగాణ మాత్రం అప్పుల పాలవుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. 153,000 కోట్లు గతంలో అన్నావు కదా, కేసీఆర్ అప్పులు చేసిండు. నువ్వేం చేస్తున్నావు? వేయాలను నువ్వు తిప్పల పడుతున్నావు అప్పుల కోసమే కదా. 153,000 కోట్ల అప్పులు చేసినావు కదా. నీవు ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నావు సిగ్నేచర్ స్టూడియో ద్వారా, మేము ఒకవేళ 4,17,000 కోట్లు కేసీఆర్ నాయకత్వంలో అప్పు జరిగితే కాళేశ్వరం నాటి ఒక అద్భుతమైన ప్రాజెక్టు కట్టినాం, 72,000 కోట్ల రైతు బంధు ఇచ్చినాం. ఇవాళ లక్ష ఇటును ఓళ్ళు చెప్పారు బ్రదర్. నేను అంటాను ఇవాళ మల్లన్న సాగర్ ఉందంటే ఉపయోగం లేనట్ట. బసవాపురం రిజర్వాయర్ మీరు చూసిరండి, తెలంగాణలో యాదాద్రి పక్కనే ఉంటుంది బసవాపురం రిజర్వాయర్. అదేవిధంగా అన్నపూర్ణ రిజర్వాయర్ చూసిరండి, కొండపోచం రిజర్వాయర్ చూసిరండి. ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే కదా. కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒకటేనా? అదేనా? అది కాదు కదా, మాత్రాన ప్రాజెక్ట్ పనిచేయదు అన్నట్టు. ఉపేందర్ గారు ఇవాళ కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే చూపెడుతూ ఈ దృష్టిపాత్రం ఏది చేస్తూ ఉండో ఇది శుద్ధ అబద్ధము. కాళేశ్వరం అనే సంబంధించిన ప్రాజెక్టులో బ్యారేజీలు ఉన్నవి, దాంట్లో రిజర్వాయర్లు ఉన్నవి, పంప్ హౌజులు ఉన్నవి, పవర్ స్టేషన్స్ ఉన్నవి, అన్ని కాలువలు ఉన్నవి, ఇన్ని రకాల వ్యవస్థ కలిపితే కాళేశ్వరము. ఓన్లీ మేడిగడ్డలో జరిగినటువంటి చిన్న లోపాన్ని ఇలా బూచిగా చూపెట్టి కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పేసి మాట్లాడేటువంటి దగుల్బాజీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మనం ఏమనాలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సుమారుగా నేను చెప్తా ఉన్నా బ్రదర్, నేను అంటా ఉన్నాను, ఇవాళ 100% చెప్తా ఉన్నాను. ఈ ముఖ్యమంత్రికి పాలన చేతగాక పగ్గాలను గాలికి వదిలేసి ఇవాళ మంత్రుల మధ్య సమన్వయం లేక అవినీతితో అల్లాడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితోటి ఆవురు అంటుంది. ఏం మాట్లాడారండి వీళ్ళు? నోరు కట్టుకుంటే అన్నాడు కాంగ్రెస్కు పరిపాలన చేత కాదని చెప్పేసి, కాంగ్రెస్ పరిపాలన చేత కాదని చెప్పేసి కేసీఆర్ మాట్లాడితే
మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు దేశాన్ని 60 సంవత్సరాలు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీకి విశేష అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము కూడా వెళ్ళామని చెప్పేసి మాట్లాడారు. బ్రదర్, ₹1 అవినీతి చేయము, నోరు కట్టుకున్నామని చెప్పేసి అన్నారు బ్రదర్. ఇలా ఓరు నోరు తెలిసిరు బ్రదర్, ఇలా ఓరు నేరు తెలిసిరు, ఓరు నోరు కట్టుకుంటారు. ప్రజల నోరులేమో కడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులు సహచరులు అందరూ నోరు తెరిచి ఇవాళ దండుకుంటా ఉన్నారు. 20% కమిషన్ ఇవ్వకపోతే ఫైల్ కలతలేరు బ్రదర్ సెక్రటరియట్లో. నేనన్న మాట కాదు ఇది. నేనన్న దూదిమెట్ల బాలయ్య యాదవ్గా భారత రాష్ట్ర సమితి అంటలు ఇవ్వాలి నేను. ఇవాళ మీ పార్టీ నాయకులే, మీ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే ఏం చెప్పిండు, 20% కమిషన్ ఇవ్వకపోతే ఫైల్ కదులుతలేని చెప్పేసి మాట్లాడుతున్నారు. సెక్రటేరియట్ చుట్టూ సుమారు 505 కోట్ల రూపాయలండి. 505 కోట్లు ఏ రంగంలో రావాలని చెప్పేసి చిన్న కాంట్రాక్టర్లు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు బిల్లులు చేసినట్టు చిన్న చిన్న కాంట్రాక్టర్లు ధర్నా చేసిరండి. ధర్నా చేస్తూ చెప్పిరు వాళ్ళు, మేము కూడా 10 లక్షలు 20 లక్షలు వర్క్ చేసిన వాళ్ళకు కూడా 20% కమిషన్ ఇలాంటి మేమేడ పత్రం ఉన్నాయని చెప్పేసి సెక్రటరీలో ధర్నా చేసి వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. డిప్యూటీ సీఎం మరి ఏం చెప్పాలి, నేను భారత రాష్ట్రం చెప్తుంది. ఈ అలిగేషన్ అన్ని కూడా కాంట్రాక్టర్లు చెప్తా ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. నీ పాలన బాగలేదు, నా కార్యకర్త చచ్చిపోయిందని చెప్పేసి హోం శాఖ నీ దగ్గరుంది ముఖ్యమంత్రి, ఏం చేస్తున్నావు అని చెప్పేసి నీ జీవన్ రెడ్డి అడిగిండు. నువ్వు చేసిన కులగన్న తప్పుల తడకగా ఉందని చెప్పి దీన్ని కాల్ చేయండి అని చెప్పేసి నీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లయ్య చెప్పిండు. అదేవిధంగా నీ దాంట్లో 20% కమిషన్ ఇవ్వకపోతే ఫైలు కదులుతలే అని చెప్పేసి నీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ చెప్పిండు. మేము చెప్పలే, ఇవన్నీ కూడా మీ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు, మీ మంత్రులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఆగలేక నువ్వే కూడా చెప్తా ఉన్నావు. ఏమని చెప్తున్నావు, ఒక్కరు సహకరిస్తలేరు, నన్ను ఎవ్వరు పని చేయనిస్తలేరు, కాళ్ళ కట్టబెడుతురు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇక రాహుల్ గాంధీ అపార్ట్మెంట్ ఇవ్వకనే నిన్న ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ నాయకత్వం మళ్ళీ రావాలి, కేసీఆర్ గారు లేకపోవడం వల్ల ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతుందని చెప్పేసి దానికి తార్కాణమే బీఆర్ఎస్ రైతోత్సవ సభకు తరలి వచ్చిన చీమ పుట్టల్లాగా, పుట్టలో నుంచి చీమలు ఎట్లయితే తరలి వస్తాయో ఆ విధంగా చీమల పుట్టల్లాగా తరలి వచ్చినటువంటి ఆ ప్రజానికమే నిదర్శనం కేసీఆర్ నాయకత్వం మళ్ళీ తెలంగాణకు రావాలని చెప్పడానికి. ఎంతమంది జనమండి ఇవాళ ఎటువంటి ఎండలో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అంత పెద్ద ఎత్తున 10 లక్షల పైసలకి జనాలు కదిలి వచ్చిన సందర్భం చూస్తూ ఉన్నాం. ఎందుకు గదిలి వస్తూ ఉన్నారు, పండు ముసలి గదిలి వచ్చింది, పసి పిల్లవాడు కూడా గదిలి వచ్చిండు. దాదాపు 1,00,000 కోట్లతో బలంగా ఉంది కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద సభలు పెట్టుకుంటారు, వాళ్ళ కాడ పైసలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు నేను ఏమన్నా బ్రదర్, కాంగ్రెస్ పార్టీ కాడకు బొచ్చడి పైసలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరు తక్కువ ఉన్నారు, వివేక్ తక్కువ ఉన్నాడా, వాళ్ళ దాంట్లో మంత్రులు తక్కువరా, ఎమ్మెల్యేలు తక్కువరా, ఎవరు తక్కువ లెక్క పెడదామా? మేము తక్కున్నాం వాళ్ళు ఎక్కువ, అది కాదు బ్రదర్. మేము గతంలో ప్రజల కోసం మేము పనిచేసినాం, వీళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత పనుల కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇక రైతు బంధు మేము రైతుల కోసం ఇస్తే ఆ రైతు బంధులో 2,500 కోట్లు వాళ్ళ కాంట్రాక్టుల కోసం ఇస్తూ ఉన్నారు. ఇలా మంత్రులు టెండర్లు వేస్తూ ఉన్నారు, మంత్రులే పనులు చేస్తూ ఉన్నారు, మంత్రులే ఆ ఖజానాను ఖాళీ చేస్తూ ఉన్నారు. వాళ్ళే మంత్రులు, వాళ్ళే రాజకీయ నాయకులు, వాళ్ళే కాంట్రాక్టర్లు, వాళ్ళే పనులు చేసే వాళ్ళందరూ కూడా ఇలా పైసలన్నీ కూడా ఎడిపోతున్నాయి. తెలంగాణ బడ్జెట్లో ఉన్న ఖజానా అంతా కూడా ఎడిపోతుంది, మంత్రుల ఖాతాలకు పోతూ ఉంది. ఇక మంత్రులే కాదు, ఇలా లక్ష్మీ మంత్రులు కూడా వచ్చారట. మంత్రులుగా ఇప్పుడు వాళ్ళ భార్యలు కూడా మంత్రులుగా చేసే పరిస్థితి. ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ సమాజంలో. ఆర్థిక మంత్రి దగ్గర పోయినా, ఏ మంత్రి దగ్గర పోయినా, ఎక్కడ పోయినా కూడా పైసలు ఈ బిల్లు ఇవ్వమంటే 20% కమిషన్ ఇస్తామే చేస్తామని చెప్పేసి మాట్లాడుతావురట. 20% కమిషన్ ఎందుకే, నేను ఎమ్మెల్యే గెలిచిన కానంటే లేదు భయ్ రాహుల్ గాంధీకి పంపాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారట. ఇవాళ విమానం ఎక్కేది దిగేది ఎవరి కోసం? రాహుల్ గాంధీ మూటలు ఇవ్వ కోసమే. మూటలు బంద్ అయినాయి కాబట్టి ఆడ అపార్ట్మెంట్ బంద్ అయింది. ఇలా చక్కదైన పరిపాలన బాగాలేదు కాబట్టి అపార్ట్మెంట్ బంద్ అయింది కాబట్టి అపాయింట్మెంట్ లేక ఇలా ఏది పడితే అది మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడే తీరు ఏదైతే ఉందో ఉద్యోగ సమాజాన్ని కించపరిచేటట్టున్నది, తెలంగాణ సమాజాన్ని కించపరిచేటట్టుంది. ఇలా ఎవరి ప్రయోజనాల కోసం నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఎవరిని మెప్పు పొందడం కోసం ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఒకవైపు ఏమో దావోస్ పోతున్నా, సింగపూర్ పోయినా, దక్షిణ కొరియా పోయినా, అక్కడ పోయినా ఇక్కడ పోయినా లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. ఒకవైపు ఏమో రాష్ట్రంకి వచ్చే ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రం అంతా కుదిలైంది, రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం అప్పుల పాలైంది. వస్తారా బ్రదర్? నేను అంటాను ఇవాళ ఎవరైనా నాకు అప్పులు ఉన్నాయంటే ఎవడన్నా నీ దగ్గర ఇంటికి వస్తారా? ఎవడన్నా ఆడంగా చూసి అటే పోతాడు. ఇక నువ్వు తెలంగాణ ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలంగాణ ఇంత మంచి తెలంగాణ నీకు అప్పచెప్తే ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ పరిపాలన చేత కాకపోతే తెలంగాణ మీద ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావు? లేదా దిగిపో, నువ్వు దమ్ముంటే దిగిపోతే నీ కాంగ్రెస్లో ఇంకోటి ముఖ్యమంత్రి అవుతారు. నువ్వు చేత కాకపోతే చేయబడి, లేకపోతే ఇంకో బాధ కూడా కనపడతా ఉంది. ఈ మధ్యకాలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నా ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన ఏమైనా అధిష్టానం ఏమైనా చేసిందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా అధిష్టానం ఏమైనా ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన ఏమైనా చేస్తే ఏమైనా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతూ ఉన్నాడా? ఎన్ని కారణాలు కనపడతా ఉన్నాయి. 3 రకాల కారణాలు ఈ ముఖ్యమంత్రి మాటల వెనకాల కనపడుతున్నవి. ముఖ్యమంత్రి సీటుకి ఏమైనా ఎసరు పెడతా ఉన్నారా? మరి ఇంత జరుగుతుంటే 10 ఏళ్ళు పరిపాలించిన రాష్ట్రంలో
ఉద్యమంలో తీవ్రమైన అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతలేడు, ఎందుకు వస్తలేడు అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు మాట్లాడిన సమస్యే, మాట్లాడకున్న సమస్యే. నా పేరు తీసుకోలేడు, నా పేరు తీసుకోకుండా మాట్లాడని చెప్పేసి ఒకటే ఉబ్బర పడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మాట్లాడుతున్నావు నా గురించే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అంటాడు. నా గురించి అసలు సభలు కూడా నా పేరు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ మాట్లాడిన సంచలనమే, మాట్లాడకపోయిన సంచలనమే. రేవంత్ రెడ్డి లాంటి కుర్చబుద్ధి తెలంగాణ పట్ల మాజీ ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? అసెంబ్లీకి వచ్చే బాధ్యత ఆయనకు లేదా? ప్రతిపక్ష నాయకుడు కదా, ప్రజల పట్ల మాట్లాడాలి కదా. ఇప్పుడు ఇవాళ అసెంబ్లీలో ఏం జరుగుతుంది? సవితేందర్ రెడ్డి పైన ఏం మాట్లాడారు, సునీతా లక్ష్మారెడ్డి పైన ఏం మాట్లాడారు, జగదీష్ రెడ్డి గారి పైన ఏం మాట్లాడారు, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ పైన ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, తెలంగాణ సాధించినటువంటి రాష్ట్ర నాయకుని పట్టుకొని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పట్టుకొని ఏం మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి గారు? పొట్ట పేగులు వేసుకొని మెడలు వేసుకుని తిరుగుతా, అదేవిధంగా షెడ్యూల్ కూడా బీకి డయర్ల మీద ఊరేగిస్తా, అదేవిధంగా ఏంది ఇంకేదో ముక్కలు చేస్తా, కనుగుడ్లు కూడా బీకి ఏంది, కనుగుడ్లు బీకి గోళీలు ఆడుకుంటా, జర్నలిస్ట్ పైన అసెంబ్లీలో ఏం మాట్లాడండి? అసెంబ్లీలో జర్నలిస్టులను పట్టలోడు బీకి కొడతాని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. జర్నలిస్ట్ అడగకూడదా? యూట్యూబ్ జర్నలిస్టులు రుణమాఫీ అయిందని నువ్వు అన్నావు, రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ పార్టీ అన్నది. అంటే అదే యూట్యూబ్ జర్నలిస్టు నీ కొండారెడ్డిపల్లి పోయి నిరూపించి రుణమాఫీ 100% కాలేదని చెప్పేసి, దానికి నువ్వు మహిళా జర్నలిస్ట్ పైన ఇష్టమైన మాట్లాడతావు. ఏ యూట్యూబ్లు నమ్ముకొని నువ్వు అధికారంలోకి వచ్చినా నువ్వు అన్నావు కదా గతంలో, యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా నాకు సహకరించని చెప్పేసి మాట్లాడినావు. ఏ నిరుద్యోగులు అయితే నాకు సహకరించని మాట్లాడినావు, అదే నిరుద్యోగుల మీద ఇలా దండెత్తా ఉన్నావు. గ్రూప్ 1 సంబంధించిన నిరుద్యోగులు అడుగుతూ ఉంటే అశోక్ నగర్లో వాటి మీద లాఠీ చార్జ్ చేసినావు. ఉస్మాన్ షీట్లో మెగా డిఎస్ ఏమంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినావు. మహిళా జర్నలిస్టులు రుణమాఫీ కాదంటే వాళ్ళ మీద దాడి చేసినావు. ఇవాళ కేటీఆర్ గారు లగిచర్లలో గిరిజన రైతులకు సంబంధించి లంబాడ రైతులు వాళ్ళు రెక్కాడితే డొక్కాడని జీవితాలు, వాళ్ళకు నోటికాడి ముద్దను తీసుకుంటే మేము ఎట్టబత్తాం అని చెప్పేసి ఆ లంబాడ తల్లులు, లంబాడ అక్కలు, అన్నలు, తమ్ముళ్ళందరూ రైతాంగం అంతా కూడా మా భూములు గురించి మీ బతకలేమని చెప్తే ఆ లంబాడ రైతుల్ని జైలు వేసినటువంటి పాపిష్టి నీచమైన నికృష్టమైన ప్రభుత్వం నీ ప్రభుత్వమయ్యా. రైతుల్ని వేస్తావా? నేను నీ కాన్సెన్స్ మళ్ళీ పోనీ వేరే కాన్సెన్స్ కూడా కాదు, నీ కొడంగల్ సంబంధించిన రైతుల్ని. అంటే ఈ సంఘటనలన్నిటి వెనకాల కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రనే ఉంది. మేము చేస్తే మేము జైలుకి పోతాం, రైతులు ఎందుకు పోతారు? గిరిజన రైతులు ఎందుకు పోతారు జైలుకి? సంగారెడ్డి జైలుకి పోయి అడిగిరా ఊళ్ళో ఎంతమంది రైతులు ఉన్నారో. ఒక గిరిజన స్త్రీ గర్భంతో ఉన్న అమ్మాయి వచ్చి చెప్పింది మా పార్టీ ఆఫీస్కి వచ్చి, ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, హైడ్రా బాధితులు ఈయన 16 నెలల కాలంలో అందరూ బాధితులే. హైడ్రా బాధితులు ఒకవైపు ఆర్తనాదాలు పెట్టే సందర్భం, లగిచర్ల సంబంధించినటువంటి రైతులు ఇబ్బంది పెట్టే సందర్భం, అదేవిధంగా ఇవాళ మూసీ ప్రక్షాళన పేరుతో ఇల్లు కొలగొడితే హైదరాబాద్లో పేదవాళ్ళు ఏడ్చిన సందర్భం కనపడతా ఉంది. ఇవాళ ఇవాళ రైతులు గతంలో చెప్పిండు మేము వస్తే అన్ని రకాల సదుపాయాలు వస్తాయని చెప్పేసి ప్రజాపాలనలో ఏం సదుపాయాలు వచ్చినాయా? ఒక్క సదుపాయాన్ని వచ్చిందా ఇవాళ నేను అంటాను? ఇవాళ రైతాంగం సంబంధించి 15 రోజులు కళ్ళలోనే కొనే పరిస్థితి లేదు. ఇవాళ ఈ 16 నెలల కాలంలో సుమారు 500 మంది రైతులు చచ్చిపోయారు. సుమారు 50 మంది తెలంగాణ ప్రాంతంలో గిరిజనులు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు చదువుకునేటువంటి గురుకుల పాఠశాలలో 50 పైచీలకు విద్యార్థులు చనిపోయినారు. ఆటో కార్మికులు చచ్చిపోయిన పరిస్థితి కనపడతా ఉంది, చేనేత కార్మికులు చచ్చిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఒక్కరన్నా ఒక మంత్రి, ఒక ప్రభుత్వము ఎవరు చనిపోవద్దు మేము ఉన్నామని చెప్పేసి భరోసా ఇచ్చే సందర్భం కనపడతా ఉందా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? పాలన ఎడిపోతా ఉంది. పూర్తి స్థాయిలో మంత్రివర్గమే లేదు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇక నేనేం చెప్పాలి? హోమ్ మినిస్టర్ ఆయన గతంలో ముఖ్యమంత్రి గారు, అదే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు ఒక 6 నెలలు మంత్రివర్గం పెట్టకపోతేనే 3 నెలలు పెట్టకపోతేనే ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు, గాలికి వదిలేసి అన్నారు. ఇప్పుడు 1.5 సంవత్సరాల కాలం అయింది. మరి పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఎందుకు లేదనేది కూడా విచిత్రం. ఆయన నేనే అంటున్నా. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి ఆయనే, హోంశాఖ మంత్రి ఆయనే, సంక్షేమ శాఖ మంత్రి ఆయనే, పట్టణ పురపాలక శాఖ మంత్రి ఆయనే, న్యాయశాఖ మంత్రి ఆయనే, గిరిజన శాఖ మంత్రి ఆయనే. ఇన్ని ఏం చెప్పాలి? మైనార్టీ శాఖ మంత్రి కూడా ఆయనే ఉన్నాడు. ఇవాళ అంటే ఇవాళ ఒకరికి వర్క్ డిస్ట్రిబ్యూషన్ జరిగితే పరిపాలన సక్రమంగా సాగుద్దనే అంశాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలుసుకోక, గతంలోనేమో కేసీఆర్ గారు 3 నెలలు మంత్రివర్గం చేయకపోతే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేస్తలేడు, ఇది నియం తప్పాలన్నావు కదా. 16 నెలల నుంచి నీ మంత్రివర్గ విస్తరణ లేదు, మంత్రివర్గం ఎందుకు విస్తరణ చేయట్లేవు అంటే నీ దాంట్లో ఎఫిషియన్సీ పర్సన్స్ లేరా? లేకపోతే నీకైనా అబద్ధత భావం ఉన్నదా? లేకపోతే అన్ని దగ్గర పెట్టుకునే ఆలోచన ఉన్నదని అంటావు నన్ను? నీ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 65 మంది ఉన్నారు కదా, ఎఫిషియన్సీ పర్సన్స్ లేరా? మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎవరు కూడా లేరా? గతంలో అన్నావు కదా నీకు ఎవరు లేరా కేసీఆర్ అన్నావు కదా, ఎందుకు ఈ మంత్రివర్గ విస్తరణ చేయట్లేవు?
16 నెలల కాలంలో మంత్రివర్గం ఇస్తాను ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నాను నేను. మంత్రివర్గం ఇస్తాను అంటే సమీక్ష జరుగుతా ఆ కార్యక్రమం మీద. ఇలా హోంశాఖ లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి, సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నవి, అదేవిధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇష్టం వచ్చినట్టు హత్యలు ఇష్టమైనట్టు కొట్టుకుంటూ ఉన్నారు, రోడ్ల మీద నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇలా భూపాలపల్లిలో నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన నిర్వాహకం ఏంటిది? వెంకటరమణారెడ్డి కాన్స్టెన్సీలో భూపాలపల్లిలో నీ నాయన్ని రాజేందర్ రెడ్డి సంబంధించిన ఎమ్మెల్యే చేసినటువంటి నిర్వాహకం ఏంది? ఇలా ఇష్టం వచ్చినట్టు కొడుతున్న ఓళ్ళు పట్టించుకునే పరిస్థితి, హోంశాఖ పట్టించుకొని పరిస్థితి ఉన్నది. ఇలా బదిలీలు చేసుడు, మళ్ళీ బదిలీలు చేసుడు తప్ప 6 నెలల కాలం ఒక్క కలెక్టర్ ఒక దగ్గర పనిచేసే పరిస్థితి లేదు, ఒక ఎస్పీ ఒక దగ్గర పనిచేసే లేదు. 3 నెలలకే ట్రాన్స్ఫర్. ఎవరిని పెడుతున్నావు ఏం చేస్తున్నావు అర్థం కావట్లే. ఇవాళ నిండుగా కృష్ణా జలాల విషయంలో, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసినటువంటి ఏపీకి సిఎస్గా పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి తెలంగాణలో సాగునీటి సలహాదారుని పెట్టినావా? ఇంకేం కావాలి? ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ఇదేం దౌర్భాగ్యం? తెలంగాణకు కృష్ణా జలాల వాటాల విషయంలో, గోదావరి జలాల విషయంలో అన్యాయం చేసినటువంటి ఏపీకి సిఎస్గా పనిచేసిన చీఫ్ సెక్రటరీ పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి తెలంగాణలో సాగునీటి సలహాదారుడు పెట్టినామంటే ఈ రేవంత్ రెడ్డి గారికి మమకారం ఎవరి మీద ఉందో అర్థమవుతుంది బ్రదర్. నేను అంటావు నన్ను, మమకారం మన మీద లేదు ఆయనకు. అంతా మమకారం అంతా ఆయనకు పసుపు ఆకారం మీదనే ఉన్నది. ఆయనకంతా ఆయన పసుపు జెండా కింద వచ్చింది కాబట్టి. పసుపు ఆకారం అంటే ఏంది? దాని అర్థం ఏంటి? అంటే గురువుగారి మీద ప్రేమ, గురువుగారి కళల ఆనందం కోసమే తెలంగాణ పరిపాలన చేస్తున్నాయి ఆయన. ఎందుకంటే గురువుగారి ముఖ్యమంత్రి ఇప్పించిండు, గురువుగారి ఛానళ్ళు, గురువుగారి పత్రికలు, గురువుగారు సంబంధించిన కోట అంతా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన చేసింది. కాబట్టి ఇవాళ తెలంగాణ మొత్తం సర్వనాశనం చేయాలి, గురువు గారిని సాటిస్ఫై చేయాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మీలాంటి బీఆర్ఎస్ నాయకులేమో ఆ హామీ ఇవ్వలేదు, ఈ హామీ ఇవ్వలేదు అని మాట్లాడారు. మరి ఆ లెక్కను చూసుకుంటే గతంలో కేసీఆర్ గారు కూడా ఇచ్చి తప్పిన హామీలు చాలా ఉన్నాయి కదా. ఏమున్నాయి? నల్లం ఇస్తా ఉన్నాడు, డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, దళితులకు 3 బ్రదర్ చెప్పింది కదా. నేను ఏమంటున్నంటే దళితులకు సంబంధించినటువంటి 3 ఎకరాల భూమి ఎన్ని ఎకరాలు ఇచ్చినాం, ఎంతమందికి ఇచ్చినామని చెప్పి ఇటు బ్రదర్ నేను ఏమంటున్నంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని మేము ఇవన్నీ కూడా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయినా మేము ఉన్నది 10 ఏళ్ల కాలంలో ఎన్ని కట్టినాము ఏంది అనేది లెక్కలు చెప్పండి చెప్తా నేను. ఇవాళ మేము బాగలేదనే నువ్వు బాగుంటావని నీకు ఓటేసారు. నువ్వు అన్నావు కదా గతంలో మేము బాగా చేయట్లేవు అని చెప్పేసి అంటే ప్రజలు నువ్వు బాగా చేస్తావని నిన్ను ఓటేసారు. మమ్మలను మా కార్యక్రమాలని మమ్మల్ని విమర్శించరు. వచ్చి సంవత్సరంన్నర అవుతుంది కదా, దిగిపోయే లోపు చేసి అన్ని నేను చెప్పలే ఇంకా టైం బాండ్ మేము చెప్పినా అన్న 100 రోజుల్లో చేస్తామని, 100 రోజులు చేస్తావా సస్తావా అని మేము అడిగినాను. నేను కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని పట్టుకొని కట్టె పట్టుకొని నువ్వు 100 రోజుల్లో చేస్తేనే ఎక్కువ అధికారం ఎక్కని చెప్పినా. నువ్వే అన్నావు 100 రోజుల్లో చేస్తామని.